పాకిస్తాన్ భారత్ కంటే ఎక్కువగా భయపడుతున్నది ఎవరో తెలుసా? టీటీపీ, బిఎల్ఏ. ఈ రెండు గ్రూపులు పాక్ పై దాడులతో విరుచుకుపడుతున్నాయి. నిన్నటి వరకు ఈ రెండు గ్రూపులను తాలిబాన్లే ప్రోత్సహిస్తున్నారని పాక్ ఆరోపించేది. ఇప్పుడు ఆ రెండు గ్రూపులను భారతే ప్రోత్సహిస్తున్నట్టు కొత్త వాదన చేస్తుంది. అజ్మల్ కసబ్తో సహా చాలా మంది పాకిస్తానీ ఉగ్రవాదులను భారత్ పట్టుకుంది. ప్రతి ఉగ్రదాడికి పాకిస్తాన్తో లింకులు ఉంటున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం విచిత్రంగా భారత్పై నిందలు వేస్తుంది. తమ దేశంలో రక్తం పారించేందుకు ఉగ్రవాదులకు భారత్ ఆర్థిక సాయం చేస్తుందని ఆరోపిస్తుంది. ఉగ్రవాదం అంటే ఏమిటో తమకు తెలియదు అన్నట్టుగా పాక్ బుకాయిస్తుంది. అసలు భారత్పై పాకిస్తాన్ ఇలాంటి కామెంట్లు ఎందుకు చేస్తుంది? టీటీపీ, బిఎల్ఏ పుట్టుకకు కారణం ఎవరు? లెట్స్ వాచ్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? బిఎల్ఏ టీటీపీని సృష్టించింది పాక్ కాదా? ఉగ్రవాదంపై పాకిస్తాన్ కొత్త పాటలు ఏంటి? ఎవరైనా రెండు రకాలుగా మాట్లాడితే రెండు నాలుకల ధోరణి అంటారు. కానీ పాకిస్తాన్ మాత్రం రెండు నాలుకలు కాదు, బహునాలుకల ధోరణి అని చెప్పొచ్చు. ఈ రోగ్ కంట్రీకి నిజాలు ముఖ్యం కాదు, ఆధారాల లెక్కను అస్సలు పట్టించుకోదు. ఆ ఉగ్రదేశానికి కేవలం ప్రచారమే ముఖ్యం. తన వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటే అంత మంచిది అన్న ధోరణితో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ పాడుతున్న కొత్త పాటేంటో తెలుసా? పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఇస్లామాబాద్ వాదిస్తోంది. పాకిస్తాన్లో తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు ఇండియా ప్రచ్ఛన్న శక్తులంటూ అడ్డగోలుగా మాట్లాడేస్తోంది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? మిస్టర్ ట్రూత్ గా పేరున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఈ జోకింగ్ కామెంట్స్ చేశాడు. ముందుగా పాకిస్తాన్లో పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఉగ్రదేశంలోని 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు తిరుగుబాట్లు నిత్యకృత్యంగా మారాయి. బలూచిస్తాన్లో వేర్పాటువాదులు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో తిరుగుబాట్లకు బిఎల్ఏ నాయకత్వం వహిస్తోంది. బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ ఏడాదిలో కేవలం 5 నెలల్లో బిఎల్ఏ ఏకంగా 51 ప్రాంతాల్లో 71 దాడులకు దిగింది. తాజాగా కూడా బిఎల్ఏ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. హుజ్దార్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 6 మరణించారు. అయితే ఈ ఘటనకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏం జరుగుతుందో చూద్దాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం టీటీపీకి అడ్డాగా మారింది. టీటీపీ అంటే తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే షార్ట్కట్ లో పాకిస్తాన్ తాలిబాన్ అని కూడా అంటారు. ఈ ఏడాదిలో కేవలం 5 నెలల్లో టీటీపీ ఏకంగా 300 దాడులకు దిగింది. ఇక చివరిగా సింధు రాష్ట్రంలో తిరుగుబాటు చూద్దాం. ఈ రాష్ట్రంలో ఓ కాల్వ ప్రాజెక్టు వివాదం రగులుతోంది. సింధు రాష్ట్రం నుంచి పంజాబ్ నీటిని మళ్లించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఓ ప్రాజెక్టు చేపట్టింది. అందుకోసం భారీ కాల్వ నిర్మించాలని నిర్ణయించింది. ఈ కాల్వ నిర్మిస్తే తాము నష్టపోతున్నామంటూ సింధు రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గన్నులు చేతబట్టి కాల్పులకు దిగుతున్నారు. ఇక్కడ హోమ్ మినిస్టర్ ఇంటికి నిప్పంటించారు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. పంజాబ్, సింధు రాష్ట్రాల్లోని పెద్ద నగరాలను మాత్రం ఆర్మీ కంట్రోల్ చేస్తోంది. అయితే దేశంలో సమస్యల్ని పరిష్కరించడానికి బదులు పాకిస్తాన్ ఏం చేస్తోందో తెలుసా? భారత్ను ఇస్లామాబాద్ నిందిస్తోంది. తాజాగా ఖాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు చూడండి. బిఎల్ఏ, టీడీపీలు భారత ప్రచ్ఛన్న శక్తులుగా ఆసిఫ్ ఆరోపించాడు. ఈ రెండు గ్రూపులకు మతం, జాతీయవాదం అన్నది ముఖ్యం కాదని విమర్శించాడు. పాకిస్తాన్లో రక్తం ఏరులై పారించడానికి ఈ గ్రూపులకు భారత్ ఆర్థిక సాయం చేస్తోందని మండిపడ్డాడు. ఉగ్ర గ్రూపులకు భారత సాయం అందించే ఆధారాల్ని తాము చూపుతామని ఆసిఫ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. బిఎల్ఏ, టీడీపీని ఆఫ్ఘనిస్తాన్ ప్రాక్సీలుగా ఆ దేశ ప్రధాని ఆర్మీ ఆరోపించారు. సో ఈ రెండు గ్రూపులు ఆఫ్ఘన్ ప్రాక్సీలా లేక ఇండియన్ ప్రాక్సీలా? ముందు పాకిస్తాన్ ఓ క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు వాదనల్ని పాకిస్తానే చేస్తోంది. ఇక రెండో విషయం ఏంటంటే టీడీపీ, బిఎల్ఏకు భారత్ సాయం చేస్తున్నట్టు ఆధారాలు ఏవి? నిజానికి ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న ఆరోపణలు మూలాలతో సహా చూపుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని లైవ్ లో భారత్ పట్టుకున్నది. ఉగ్రవాదులతో పాకిస్తాన్ పెట్టుకున్న కమ్యూనికేషన్ భారత్ బయటపెట్టింది. పాకిస్తాన్ ఆయుధాలను, టెక్నాలజీని కూడా ఢిల్లీ సీజ్ చేసింది. కానీ భారత్పై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలకు ఇలాంటి ఆధారాలు ఒక్కటి కూడా లేవు. ఎందుకు లేవు అంటే టీడీపీ, బిఎల్ఏను భారత్ ప్రోత్సహిస్తున్నట్టు పాకిస్తాన్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు ఆధారాలు లేనివని, పాకిస్తాన్ తన ఉగ్రమూలాలు బయటపడకుండా డైవర్ట్ చేస్తున్నట్టు భారత్ ఆరోపించింది. భారత సరిహద్దులో షరియత్ చట్టాన్ని తేవాలని టీటీపీ కోరుకుంటోంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఇస్లామిక్ పాలన లేదన్నది టీటీపీ అభిప్రాయం. ఇలాంటి ఇస్లామిస్టు ఉగ్ర గ్రూపుకు భారత్ ఎందుకు మద్దతునిస్తుంది? తమ పక్కలో బల్లెల్లా టీడీపీని ఢిల్లీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటుంది? నిజమేంటంటే టీటీపీ, బిఎల్ఏ పాకిస్తాన్లో పుట్టి పెరిగిన గ్రూపులే. బలూచిస్తాన్ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ గాలికొదిలేసింది.
ఇప్పుడు బలూచీలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ఇక పాకిస్తాన్ స్వయంగా సృష్టించిన దుష్టశక్తి టీటీపీ. దీనికి ఓ చరిత్ర ఉంది. 1980లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా తీవ్రవాదుల్ని పాకిస్తాన్ రెచ్చగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ సైన్యం 1990లో తప్పుకుంది. కానీ ఈ తీవ్రవాదం మాత్రం అలాగే ఉండిపోయింది. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే 9/11 దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ను 2001లో అమెరికా ఆక్రమించుకుంది. అమెరికా ఆక్రమణకు పాకిస్తాన్ సాయం చేసింది. దీంతో అదే తీవ్రవాదులు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా మారారు. వాళ్ళంతా అల్ఖైదాతో కలిసిపోయారు. అల్ఖైదా అంతమైన తర్వాత మిగిలింది కేవలం టీటీపీ మాత్రమే. ఇదేమీ ఇండియా సృష్టించిన ఉగ్రముఖ ఏమాత్రం కాదు. పాకిస్తాన్ స్వీయ పాపమే టీటీపీ ఆవిర్భావం అయింది. నిజానికి పాకిస్తాన్కు భిన్న నాలుకల ధోరణి సహజమే. ఎందుకంటే ఒక నాలుకతో భారత్ను పాకిస్తాన్ నిందిస్తుంది, మరో నాలుకతో భారత్తో చర్చలు కోరుకుంటుంది. 4 సమస్యలపై భారత్తో చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెబుతున్నాడు. ఆ 4 సమస్యలు ఏంటంటే కశ్మీర్, ఉగ్రవాదం, జలాలు, వాణిజ్యమే. ఈ చర్చలు కూడా సౌదీ అరేబియా లాంటి తటస్థ వేదికపై జరుపుదామంటూ ప్రతిపాదిస్తున్నాడు. ఈ ప్రతిపాదనలన్నీ పాకిస్తాన్ భ్రమలే. పహల్గామ్లో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రోత్సహించింది. ఇప్పుడు ఆ ఉగ్రవాదులకు రివార్డులను భారత్ ఇవ్వాలని పాక్ డిమాండ్ చేస్తుందన్నమాట. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే చర్చలకు థర్డ్ పార్టీని తీసుకొచ్చి సమస్యను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. నిజానికి పాకిస్తాన్ ప్రతిపాదనల్ని భారత్ తోసిపుచ్చింది. తాజాగా కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా క్లారిటీగా చెప్పింది. పాకిస్తాన్, ఇండియాలకు చెందిన ఏ విషయమైనా కేవలం ద్వైపాక్షికమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పాడు. పాకిస్తాన్కి ఇచ్చిన ఉగ్ర జాబితాలోని టెర్రరిస్టుల్ని ముందు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపాడు. జమ్మూ కశ్మీర్పై ఏ చర్చ అయినా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాల్సిందేనని క్లారిటీగా వివరించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఖాళీ చేసిన తర్వాతే చర్చలు సాధ్యమని జైస్వాల్ చెప్పుకొచ్చారు. ఒకసారి చరిత్ర తరచి చూస్తే జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు నిజమే అని తెలుస్తుంది. పాక్, భారత్ మధ్య జరిగిన అన్ని మేజర్ చర్చలు చూడండి. 1972లో సిమ్లా, 1999లో లాహోర్, 2001లో ఆగ్రా, 2004లో ఇస్లామాబాద్, 2011లో మొహాలీ, 2014లో ఢిల్లీ, 2015లో లాహోర్లో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో కొన్ని అధికారిక చర్చలైతే కొన్ని అనధికారిక చర్చలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చర్చలు జరిగిన లొకేషన్ తటస్థ వేదికలైన గల్ఫ్లోనూ మరెక్కడనూ జరగలేదు. ఈ చర్చలన్నీ పాకిస్తాన్ లేదా భారత్లోనే జరిగాయి. 2 దేశాల మధ్య భాషా అడ్డంకులో దూరమో ఇబ్బంది కాదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సంస్కరణలకు పాకిస్తాన్ తిరస్కరించడమే. పాకిస్తాన్ వాదనల్ని భారత్ పట్టించుకోవడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్యను అంతర్జాతీయంగా మార్చేందుకు పాకిస్తాన్ వేసిన ఎత్తుగడ ఇది. దీనికి బదులుగా ఉగ్రవాదంపై చర్యలకు పీఓకేను అప్పగించడమని పాకిస్తాన్పై భారత్ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 8 దశాబ్దాలుగా పాకిస్తాన్తో భారత్ చర్చలు జరిపింది. ఇప్పుడు పాకిస్తాన్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది.